ఆంధ్ర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోయినా, వచ్చే అవకాశం సమీపంలో కనిపించకపోయినా, ఇక్కడికి మోడీ సర్కార్ ఏమాత్రం వివక్ష లేకుండా చేస్తూనే ఉంది, చేసుకుంటూ పోతూనే ఉంది. కాకపోతే ఈ రాష్ట్రాలు తమ పేర్లు చెప్పేసుకుంటుంటాయి. అందులో తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం కోసం సోమశిల దగ్గర కృష్ణానది మీద నిర్మించాలని నిర్ణయించిన తీగల వంతెన ఐకానిక్ బ్రిడ్జిని కేంద్రం భారత్మాల పరియోజన పథకం 2లో చేర్చింది. ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వరం గుట్ట మధ్య సుమారు 1.5 కిలోమీటర్ల మేర కృష్ణానది మీద తీగల వంతెన నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 1082 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ వంతెన ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో ఇంజనీర్ల నుంచి నమూనాలు తెప్పించింది. మరోవైపు 2 రాష్ట్రాల మధ్య 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణకు సుమారు 1500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ ఈ ముక్క అన్నాం అనుకోండి, వెంటనే మోడీ గారి జేబులో నుంచి తీసి పెడతాడా అంటారు. ఈ అనేవాళ్ళ పార్టీల నాయకులు జేబుల్లో నుంచి ఏదో డబ్బులు తీసి ఇచ్చినట్టు. మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా ప్రజల సొమ్ముతో పన్నుల నుంచి వచ్చే డబ్బులే. కాకపోతే ఆంధ్ర పట్ల వివక్ష లేకుండా ఇంకా అదనంగా ఆంధ్ర తెలంగాణలకి చేస్తూనే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాటి కంటే ఎక్కువ. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.